जाने वाली दक्षिण सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 3 है। ట్రైన్ 11:25కి రావాల్సింది 11:50కి వస్తుంది. 12:25కి స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్లో ఒకరిది బర్త్డే సెలబ్రేషన్ కూడా అవుతుంది. కానీ మా ఈ 30 hours జర్నీలో మాకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బెర్త్. మాకు ఏ బర్త్ అసైన్ కాలే అని శేఖర్ నాకు ట్రైన్ ఎక్కినాక చెప్తాడు. అప్పుడే అనిపించింది ఈ జర్నీ చాలా యూనిక్గా ఉంటుంది అని. ఎప్పుడు కంఫర్ట్ చూసుకునే నేను ఈసారి అడ్జస్ట్ అవ్వాలి అనే రియలైజేషన్ వస్తుంది. నా ఈ ఫస్ట్ రియలైజేషన్తో జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతలో టీసీ రావడం, టికెట్ చెక్ చేయడం, శేఖర్ ఆకలి అని బిర్యానీ తినడం, నాకు నిద్ర రావడం అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. కూర్చొని అలానే నిద్ర పట్టేస్తుంది. కొద్దిసేపటికి చూస్తే మొత్తానికి పడుకొని ఉంటా. తెలియకుండానే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతా. ఒక 2 hours గడుస్తుంది. శేఖర్ గాడు మెసులుతూ ఉంటాడు. నాకు మేలుక వస్తుంది. నేను ఉన్న సైజ్కి వాడు పడుకోలేకపోతున్నాడని, నన్ను లేపలేకపోతున్నాడని అర్థమవుతుంది. సో నేను లేచి కూర్చుంటా, వాడిని పడుకోమంటా. టైం చూస్తే 3:10 అవుతుంది. విండో ఓపెన్ చేసి ఆ ఎయిర్ని ఫీల్ అవుతూ జర్నీలో ముంగడికి సాగుతున్నా. ఇందాకనే లేచినాం అనమాట. నేనైతే ఇప్పుడే లేచినా, వాడు ఎప్పుడు లేచినా తెలియదు. పట్టుకొని కూర్చున్నాడు, లేచినా అన్నాడు. నైట్ నుంచి ఇదే సీట్లా వాడట్టు నేనేటు అంటే షిఫ్ట్ అవుతున్నాం. నేనట్టు కొంచెం వాడి కొంచెం. కానీ పొద్దున్న లేవగానే విండో దగ్గర బయటకు చూసి తర్వాత ఎంత వండర్ఫుల్ సీనరీ అనిపించింది నాకు. చూపిస్తాను చూడండి. టైం తెలియలేదు కానీ అప్పటికే చాలా లేట్ అవుతుంది. నేను బ్రష్ చేయాలి అన్న విషయం కూడా మర్చిపోతా. బ్రష్ చేస్తుంటే ఈ టామీ గాడు కనిపిస్తాడు. వాడికి బాయ్ చెప్పి వెళ్ళేసరికి శేఖర్ మంచి స్లీప్లో ఉంటాడు. ట్రైన్ కూడా ఫుల్ సైలెంట్ ఉంటుంది. కానీ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ట్రైన్ ఒక్కసారిగా ఫుల్ గడ్బడ్ స్టార్ట్ అవుతుంది. పడుకొని ఉన్న శేఖర్ లేచి కూర్చుంటాడు. ఆ మినిట్ నా మైండ్లో ఎక్కడ ఉన్న మాటలు చెవిలో చెప్పినట్టు వినిపిస్తాయి. ఢిల్లీ ట్రైన్లో పోతున్నావు, అది కూడా ఆర్ఏసీలో, అది కూడా స్లీపర్ క్లాస్లో, నీకుంది రారే అని. నాకు ఒక 1/2 hour నుంచి వాష్రూమ్ వస్తుంది. కానీ నేను కూర్చున్న దగ్గర నుంచి లేస్తలేను. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను లేచినా అంటే నా రిజర్వేషన్ సీట్ అయినా సరే గాయబ్ అయిపోతుంది. వస్తురు కూర్చుంటారు, పోతారు, లేవమని చెప్తే ఉల్టా దబాయిస్తున్నారు. అందుకే ఎందుకని చెప్పేసి ఇట్లానే కూర్చొని ఉన్నా. ఎంతసేపు వరకు ఆపుకుంటున్నా తెలియదు. వాడు మనిషే కదా, వాడికి వస్తూనే లేదు. ఇందాకనే చెప్పినా కదా. ఇప్పుడు చూడు. కానీ మనం మనుషులం కదా, కొంచెమైనా జాలిగుండే ఉండాలి అని మన ఏజ్ అమ్మాయిలకి హెల్ప్ చేయాలని ప్లేస్ ఇస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆకలి అవుతుంది. ఆకలికి మించింది ఏముండదు కదా, అందుకే కూర్చోమని చెప్పిన అమ్మాయిని లేపేస్తాం. నేను మీల్స్, వాడు డబుల్ అండా బిర్యానీ. అప్పటి వరకు ఒకటే ప్లేస్లో కూర్చుంటాం. ట్రైన్లో ఏమవుతుందో తెలీదు, కానీ హ్యాండ్ వాష్ కోసం వెళ్దామని చూస్తే ఇంకో షాక్. వాష్రూమ్ నుండి బయటికి రాగానే చీకటి అవుతుంది.
ముందే ఒక షాక్లో లోపలిపోయి బయటికి వచ్చేసరికి ఒడియమ్మ అప్పుడే చీకటైందా అనిపిస్తుంది. బట్ ఇట్స్ జస్ట్ ఏ సొరంగం. అదంతా పక్కకు పెడితే లోపల ఏదో అవుతుంటుంది. మెల్లమెల్లగా ధ్యాస టైం మీద పడుతుంది. ఆల్మోస్ట్ 16 hours స్పెండ్ చేస్తాం కూర్చొని. మైండ్ తీసుకోలేకపోతుంది. ప్రతి చిన్న సౌండ్ డాల్బీ అట్మాస్లో వినిపిస్తుంది. మనసులో ఛాయ్ తాగితే బాగుండు అనిపిస్తుంది. కానీ అప్పుడే ఇంకో విషయం గుర్తొస్తుంది. మా దగ్గర క్యాష్ అయిపోయింది. ఆన్లైన్ పేమెంట్స్కి సిగ్నల్ లేదు. మా పని అయిపోయింది అనుకున్నాం. దేవుడిని ఒక్క 10 rupees ఛాయ్ తాగడానికి అని ప్రే చేస్తా. అప్పుడే ఒక స్టేషన్ వస్తుంది. What a feel, bro. I miss this feel from 18 hours. ఇంకొంచెం సేపు లోపల కూర్చుంటే మెంటల్ ఎక్కేస్తుంది. మెంటల్ అయిపోతున్నా. చాయ్ ఎలా ఉంది అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు చాయ్ తాగినా, ఇప్పుడు కాఫీ తాగుతున్నా. వాటి డ్రాఫ్టిక్ చేంజ్ మామా. చెప్తున్నా మెంటల్ ఎక్కేస్తుంది. చాయ్ కంట్రోల్ చేయలేదు. చాయ్ మంచిగా ఉండదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ రీజన్. కాఫీ అయితే ఇడపోయినా ఒకటే అని చెప్పి కాఫీ చాయ్ అనుకో మనకు స్పెసిఫికేషన్స్ ఉంటాయి. చాయ్లో ఇట్లనే ఉండాలి, అట్లా ఉండాలి. ఇక్కడ అట్లా దొరకదాడి. మొత్తం అన్ని నీళ్ళు పోసిస్తారు. అదే కాఫీ మంచిగా ఆల్ సెట్. కానీ మేము పైసలు లేకుండా 18 గంటల నుంచి ట్రావెల్ చేస్తున్నాము. తిండికి కూడా పైసలు లేవు. ఆన్లైన్లో ఎవరి దగ్గర లేదు. ట్రైన్లో ఒకటి ఏమన్నా అడిగితే ఉంటే తీసుకోలేకపోతే లేదంటూ ఏం చేస్తాం. చాలా ప్రాబ్లం అయిపోయింది. మీరైతే పక్కా పైసలు పెట్టుకున్నారండి. మాలాగా మిస్టేక్ చేయకండి. ట్రైన్ ఇస్ గోయింగ్ టు మూవ్ నౌ. కాఫీ తాగినా కదా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అనిపిస్తుంది. ట్రైన్ ఎక్కి చలో అందరం హ్యాపీగా కూర్చొని ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ అప్పుడు మొదలవుతుంది అసలైన ఆట. తెలియకుండానే విసుగు రావడం స్టార్ట్ అవుతుంది. ఏం చేయకుండానే అలసిపోతాం. పైకి నవ్వుతున్నా లోపల చిరాగ్గా ఉండటం. మెల్లమెల్లగా ఇట్స్ నాట్ ఏ బాడీ గేమ్, ఇట్స్ ఎ మైండ్ గేమ్ అని అర్థమవుతుంది. కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చినట్టు, మైండ్కి మెంటల్ ఎక్కినట్టు, మేం బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు. బయట నుండి చలి పెడుతుంటే లోపల నుండి వేడి రావటం. ఎవడైనా కొట్లాటకి దిగితే గప్ప గుద్దాలి అనిపించడం. కానీ పైకి శాంతంగా ఉండటం. ఈ డే వరకు నాకు తెలీదు మైండ్కి కరెక్ట్ రెస్ట్ లేకపోతే అది ఇంత పిచ్చి చేస్తుందని. ఒక్క నైట్కే ఇట్లా ఉంటే మనం డైలీ చూసే రీల్స్ మన మైండ్తో ఎంత ఆడుకుంటుందో. ఫస్ట్ టైం నా లైఫ్లో సైలెన్స్ కూడా పెద్ద సౌండ్లా వినిపించింది. ఆ ఫీల్ని నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మంచిగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం గడ్బడ్ అవుతుంది. నాకు తెలిసి ట్రైన్లో అందరు కూడా అదే ఫీల్ అవుతున్నారేమో. కానీ నాకు చెప్పుకోవడానికి మీరున్నారు. వాళ్ళకి చెప్పుకోవడం తెలియక ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడే ఒక కోట్ గుర్తొస్తుంది, అడాప్టబిలిటీ ఈజ్ ద కీ టు సర్వైవ్ అని. ఇంతలో భోపాల్ స్టేషన్ వస్తుంది. మొత్తం ఖాళీ అవుతుంది, కానీ మళ్ళీ నిండిపోతుంది. ఓ గాడ్, ఢిల్లీ ఎప్పుడు వస్తుందిరా బాబు అనుకొని గమ్మున ఉండడం తప్ప ఏం చేయలేమని అర్థమవుతుంది. ఇండియన్ రైల్వేస్లో ఎన్ని చేంజెస్ వచ్చినా ఒకటి మాత్రం చాలా కామన్గా చూస్తాం. అది ఏంటి అంటే సో గైస్ చూస్తుంటే వాళ్ళ కూడా నైట్ అయిపోయింది. రేపు మార్నింగ్ 5 o'clock అట్లా దిగుతాం మేము. అప్పటి నుంచి ఏం చేసిన అంటే పడుతున్నా, అది చేసిన, అటు కూర్చున్నా, ఇటు కూర్చున్నా, వన్ డే చేసేసి టైం పాస్ చేస్తున్నా. మా వాడికి ఇక్కడ సీట్ దొరికినాడు, వండుకున్నాడు, ఆడ పట్టుకున్నాడు. నేనేమో ఈయన కూర్చున్నా. నైట్ అంటే ఖాళీ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మొత్తం ఖాళీ అయితే ఒక కాలం తెలియదు. ఖాళీ అయితే ఇవాళ నైట్ పడుకోవడానికి ఫ్రీ ఉంటుంది. లేదంటే ఇక నిన్నట్లానే మళ్ళీ కష్టపడి అటొకటి పడుకోవాలి. మా 30 hours జర్నీలో నేను ఇంకో విషయం నేర్చుకున్నా. ఎవరికైనా పాపమని సీట్లో ప్లేస్ ఇస్తే సీట్ ఎనికి కాకుండా చేస్తారు. అది అట్లుంటుంది మనతోటి. అండ్ ఆల్సో ట్రైన్లో గులాబ్ జామున్ అమ్మడం చూసినారా ఎప్పుడైనా? అదేందో మా ట్రైన్లో అన్ని వింతలు అవుతున్నాయి. ఇక గులాబ్ జామున్ అయితే తిన్నాం, కానీ డిన్నర్ గురించి థింక్ చేస్తుంటే ఒక పోస్టర్ కనిపిస్తుంది. దానితోనే మా సగం కడుపు నిండిపోతుంది. ఇంకా ఇక అసలు ఆగేది లేదు అని ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్లీ ఫుడ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 days నుండి ట్రైన్ ఫుడ్ తిని అట్లా బయట ఫుడ్ తింటుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉండే.
కానీ ఇక్కడ చూడు, అరే శేఖర్, నేను ఇవాళ ఒక ఉయ్యాల కట్టుకొని ఊగుతారా ఇక్కడ? ఉయ్యాల కట్టుకొని ఊగుతా అంటున్నా. నాకు అవన్నీ తెలియదురా. ఎవరికి నచ్చినట్టు వాడు చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఉయ్యాలు ఊగుతా ఇక్కడ. నీదొకటి నాదొకటి రెండు కలిపి కట్టేదాం. అవుతుందిరా అదే. నీకంటే తక్కువ పెట్టున్నారా నేను? ఇంకో 6 గంటలు ఇదే ట్రైన్లో కూర్చుంటే అయిపోతుంది మాది. బయట పడతాం ఎక్కడ అట్లా వేసి తొందరగా బయట పడాలని ఉంది నాకైతే. శేఖర్, ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ దిస్ ట్రైన్ రా. Me. Wait for 6 hours. Both the leaves. What? Wait for 6 hours, man. You leave this train. I want to remove myself from here. Now only. There is no other option, man. There is no other train also. మెల్ల మెంటల్ ఎక్కుతుందిరా నాకు. This is starting stage, man. You have to do a lot of journey. 12 గంటల వరకు ఏం కాలేదురా. అది దాటిన తర్వాత మెల్ల స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకైతే మెంటల్ అవుతుంది. తలకాయ వస్తుంది నాకు. ఛాయ్ తాగుదామంటే చిల్లర పైసలు లేవు. ఏంద్రా మన గతి ఏంద్రా ఇది? చాయ్ తాగు, నేను చాయ్ కూడా తాగాను. ఇది ఎట్లుందంటే ఎవరు పడతా లెక్కేస్తున్నాను. ఇది స్లీపర్ క్లాస్. మీరు నమ్ముతారో లేదో, అవును ఇది స్లీపర్ క్లాస్. రావాలా సాఫీగా ఇట్లా జాగా దొరికితే ఇట్లా పక్కేసేసేయాలా. ఈ 30 hours జర్నీ నాకేం నేర్పించింది అంటే మన వాళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వడం నేర్పించింది, మనుషులకి హెల్ప్ చేయాలి అని నేర్పించింది, మనం చేయగలిగితే మన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా చేయాలి అని నేర్పించింది. 30 గంటలు ముప్పు తిప్పలు పడ్డా పైకి నవ్వుతూ ఉండడం నేర్పించింది, ఆకలికి తట్టుకోవడం నేర్పించింది. సో గాయస్, గుడ్ మార్నింగ్. 30 hours జర్నీ కాస్త ఎందుకు వచ్చేసింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో దిగబోతున్నాము. అందరూ ఈ ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు జనరల్లా ఉన్నదంతా కూడా ఖాళీ అయిపోతుంది. మనం లైఫ్లో ఎన్నో జర్నీస్ చేస్తాం, కానీ కొన్ని జర్నీస్ మనం అన్ఎక్స్పెక్టెడ్గా చేసినా కూడా అవే బ్యూటిఫుల్ జర్నీస్ అవుతాయి. అసలు నేను ఢిల్లీ పోతా అని నాట్ ఈవెన్ 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలే, బట్ పోతున్నా. అండ్ ఆర్ఏసీ చేస్తా అని కూడా అనుకోలే, బట్ చేసిన. పైసలు లేకుండా, యూపీఐ లేకుండా, స్ట్రేంజర్స్తో మాట్లాడుతూ నవ్వుతూ 30 hours జర్నీ కంప్లీట్ చేసినాం. అండ్ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మా డైరీలో రాసుకున్నాం. లైఫ్ గివ్స్ యూ ఎవ్రీ బ్యూటిఫుల్ థింగ్. యూ హ్యావ్ టు లుక్ ప్రాపర్లీ టు సీ ద కలర్స్ ఆఫ్ ఇట్. పండుకుంది ఒక దగ్గర, చేస్తే ఒక దగ్గర కదా, అంతా వీడియో కోసమే. పండుకోమా, ఇగో పైన నీది, కింద నీది. దీంతో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye bye.